హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ నేమ్ వచ్చేసి న్యాచురల్ నీళ్ళు బ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. లైక్ మటుకు మర్చిపోకండి. మా బావ అయితే గుత్తొంకాయ చేయమంటే ఫ్రెష్గా చెట్టుకే వంకాయలు ఉన్నాయని చెప్పేసి లేతవైతే కోసేస్తున్నాను. మన చెట్టుకే ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే కోసుకొని అయితే చేసుకోవచ్చు కదా. మామూలుగా అయితే పొద్దున్నే అయితే క్యారేజ్ అయిపోయేది పిల్లలకి స్కూల్కి పోవడానికి. ఈరోజు స్కూల్ లేదు కాబట్టి అయితే లేట్గా చేస్తున్నాను. ఈ వంకాయ చూసారా, రౌండ్గా ఉంది. గుత్తొంకాయకి అయితే బాగుంటుంది కదా. ఇది ఒక్క చెట్టే అండి రౌండ్ కాచేది. కొరవి అన్నీ అయితే పొడుగ్గా ఉంటాయి. ఇవన్నీ అయితే కోసేసి ఇంట్లో అయితే వంట చేయాలి. పిల్లలకైతే టిఫిన్ కూడా పెట్టలేదు. ఈ కూర చేసేసి అయితే టిఫిన్ పెట్టేయాలి. ఇంకా స్టవ్ వెలిగించేసి అయితే బాండ్లు పెట్టాను. కొంచెం హీట్ అయిన తర్వాత అయితే వేరుశెనగ పప్పు వేసాను. ఇది సిమ్లో అయితే వేగితే అయితే బాగుంటాయి. సిమ్లో అయితే కొంచెం వేగిన తర్వాత అయితే ధనియాలు వేసాను. ధనియాలు అలాగే చెక్క, మొగ్గ, ఏలక్కాయ, పచ్చినపప్పు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి వేగడానికి అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న అల్లం ముక్క అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అయితే నువ్వులైతే కొంచెం 4 టేబుల్ స్పూన్స్ అలాగైతే వేసుకున్నాను. లాస్ట్లో వేసుకున్నాను ఎందుకంటే అవి గబాన్ వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో అయితే వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఈ చల్లారే లోపు అయితే ముందుగా అయితే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళు అయితే తయారు చేసుకున్నాను. వంకాయలు అయితే కట్ చేసేసి కరుణెక్కకుండా అయితే ఆ ఉప్పు నీళ్ళలో అయితే వేసేస్తాను. అవి కరుణెక్కుతాయండి, చేదొచ్చేస్తాయి. అందుకని చెప్పేసి ఉప్పు నీళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. దాంట్లో అయితే వేసేసుకోండి. ఇలా లావుగా ఉన్న కాయ అయితే ఇలా 6 ముక్కలుగా అయితే కోసేసాను. ఇవి గబగబా టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత అయితే గుత్తొంకాయలోకి అయితే కూరడానికి అయితే ఈ పొడి అయితే తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ ధనియాల పొడి టీ స్పూను, అలాగే కారం టీ స్పూను, పసుపు, అలాగే గరం మసాలా అంతా అయితే కలుపుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్ కలుపుకొని మొత్తం బాగా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత అయితే ఇలా అయితే పేస్ట్ లాగా అవుతుంది కదా. ఇది గుత్తొంకాయలోకి అయితే లైట్గా అట్లాగా ఉప్పు అన్నీ పట్టాలని అట్లాగైతే కూరుతున్నాను. పైన పూసుకోవాలి ఎందుకంటే ఉప్పు అన్నీ పడతాయి కాబట్టి. అన్నిటినైతే ఇలాగే కూరేసుకోవాలి. అంటే ఆ కొంచెం పేస్టే కొద్దిగా ఉప్పు కారం పట్టేదానికైతే అట్లా పూసేసుకోవాలి. మామూలుగా అయితే వేరే విధంగా అయితే చేసేదాన్ని. ఈసారి అయితే ఇలా ట్రై చేశాను నువ్వులు ఉన్నాయని. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఎలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇవ్వండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. ఇవన్నీ కూరిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి ఆయిల్ వేసాను. అవి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇంకా తరిగినాం కదా వంకాయలు అయితే వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే మగ్గ పెట్టుకోవాలి. ఇవి మగ్గుతుండగా అయితే వేయించి పెట్టుకున్నాను కదా, అవి అయితే చల్లారాయి. అయితే ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీకి వేసిన తర్వాత అయితే ముందుగా తరిగి పెట్టుకున్న టమోటో, ఎర్రగడ్డ కూడా వేసేసుకొని అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, తెల్లగడ్డలు కూడా వేసుకొని మిక్సీకి అయితే కొట్టుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ ఆల్ చేసుకోవాలి. ఈ లోపు అయితే అప్పుడప్పుడైతే మూత తీసుకుంటూ కలుపుకుంటా ఉన్నాను. ఇదైతే మగ్గిపోయినాయి చూడండి. ఇలా మగ్గింది కాబట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అయితే మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ మిక్సీ జార్లో కొద్దిగా ఉంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లో అయితే పోసేసుకున్నాను. అంతా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు అయితే వాటర్ అంతా మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అయితే లాస్ట్ లో అయితే వంకాయల ముక్కలకు పట్టించాం కదా, అదైతే పేస్ట్ కొద్దిగా ఉండేసరికి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి అయితే దాంట్లో వేసేస్తున్నాను. కొద్దిగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేసాను. ఉప్పు సరిపోయిందే లేదా అయితే కొద్దిగా టేస్ట్ చూసాను. ఉప్పు అయితే కొంచెం తక్కువగానే ఉన్నింది. అందుకని చెప్పేసి ఉప్పు అయితే యాడ్ చేసేసాను. ఇదంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. తీసి చూసేసరికి అయితే చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది గుత్తొంకాయ.